మరొకసారి ఒక అసాంఘిక శక్తిగా తన ఒక వక్ర బుద్ధిని చిల్లర మాటల్ని బాల్కా సుమన్ తన కడపలో మాటలు బయటపెట్టిండు. బాల్కా సుమన్, నువ్వు ఎంపీగా పనిచేసినావు, ఎమ్మెల్యేగా పనిచేసినావు, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజలకు ఆస్తులని చెప్పింది నాకు తెలియదు. ఆ విషయం నీకు ఇది పేల్ చేస్తాం, అది పేల్ చేస్తాం, ఇది తగలబెడదాం, అది తగలబెడదాం. ఈ చిల్లర మాటలు బంద్ చేయి. ఒక శాసనసభ్యుడిగా పనిచేసిన నువ్వు చెన్నూరు ప్రజలకి పట్టిన శని, నీలాంటి దుర్మార్గుడు, నీలాంటి దుష్టుడు ఇంకా చెన్నూరు ప్రజల పాట ఒక శాపంగా మారిండు. ఈ చిల్లర మాటలు బంద్ చేసి, ఆ మదిలేని మాటలు బంద్ చేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్గా. అప్పుడు కానీ నీ కేటానికి తెలియదు. ఒక పిచ్చి కుక్కల్ని, ఒక పనికిమాల కుక్కల్ని, పనికి రాని ఒక విధవల్ని ఎంబడి వేసుకొని ప్రభుత్వ ఆస్తులను దంచం చేద్దాం, తగలబెట్టేద్దాం, నిప్పంటించేద్దాం అని మాట్లాడుతున్న బాల్కా సుమన్, ఇది ప్రజల ఆస్తి, ఇది ప్రజాపాలన. ప్రజాపాలనలో నీలాంటి దుష్టులు, నీలాంటి దుర్మార్గులు, నీలాంటి పోరంబోకులు ఉండే ప్రసక్తి లేనే లేదు. ప్రజలు భవిష్యత్తులో మన బాల్కా సుమన్కి చెంప చెల్లుమనే విధంగా 36 పనులు బయటకు వచ్చే విధంగా గుణపాఠం చెప్పి తీరుతారు.